ప్రభాస్ అన్న అభిమానం ఇక్కడుంది. జై రెబల్ స్టార్ రోల్ చేస్తున్నారు. ఒక్క నా కొడుకు రోల్ చేస్తున్నారు. ఒక్క నా కొడుకు చెప్తాను మర్యాదగా చెప్పినామన్నా విన్నా లేదు. నా కొడుకు రోల్ చేస్తున్నాడు. ఈ సరౌండింగ్ లో ఉన్నాడని తెలిసామనుకో మేమంతా ప్రభాస్ మేము ఉన్నాం చూడు, మేమంతా కాటరమ్మ కొడుకులు అయిపోతామన్నా. కొడుకులు చెప్తాన్నా అలా చెప్తానే ఉన్నామన్నా. రోల్స్ ఆ ప్రకారం చేస్తూనే ఉన్నారన్నా. సరౌండింగ్ లో తెలుసా కనబడతా తిరుగుతా తెలిస్తే కాటరమ్మ కొడుకులు అయిపోతామన్నా. రోల్స్ అనుకోండి చెప్పే రీతిలో చెప్పాం. బాహుబలి అన్నా. జై బాహుబలి, జై బాహుబలి. మళ్ళీ వస్తామన్నా. 10 సార్లు కాదు, అన్ని రోజులు చూస్తాం. అంత అభిమానం ఉందన్న మాకు ఇక్కడ. సరే నా ట్రోల్ చేయడం మానుకోండి సరేనా. ట్రోల్ చేసే నా కొడుకులకి బాహుబలి సినిమా రాజమౌళి తీస్తే ఫ్లాప్ వస్తుంది సినిమా అంటారు. ఇది బాహుబలి మళ్ళా వేసినారు. ట్రోల్ చేసే ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ నా కొడుకులు బాహుబలి సినిమా మళ్ళా వేసినారు. రాజసాబ్ ఫ్లాప్ అంటున్నారు. బాహుబలి 2015లో రిలీజ్ రోజు 6 షోలు వేసింటే 6 షోలు చూసింది. నా కెరియర్లో 6 షోలు చూసింది బాహుబలి పార్ట్ 1. పార్ట్ 2 అయితే 3 టైమ్స్ చూసాను రిలీజ్ రోజే. తర్వాత రిలీజ్కి అదే క్రేజ్ ఏమి తగ్గలేదు. వాస్తవంగా మాట్లాడితే పార్ట్ 2 ఎక్కువ సార్లు చూడాలి కదా అసలు. రాజమౌళి కానీ కరెక్ట్గా ఎడిట్ చేసినారు. 2 పార్ట్స్ ట్రిమ్ చేశారు. ఎక్కడ కానీ మనకి ఏంద్రా అనిపించదు. ఇంకా సినిమా చూస్తే ఇంకా అసలు అందులో ఎన్నో చెప్పుకుంటే ఏళ్ళ మీద కాదు ఎంటుకలు లెక్క వేయాలి. ఒక సీను శివుడు ఎత్తుడప్పుడు ఇంకా లాస్ట్ అమరేంద్ర బాలు వచ్చే తను చంపేంత వరకు ఎన్ని క్యారెక్టర్ ఉన్నాయో అరిచి గొంతే పోయింది కదా. రీ రికార్డులు ఎట్లున్నాయంటే అదొక ప్రభాస్ మాత్రమే చూపించగలడు. నేను టీవీలో అయితే అసలు ఎంటుకలు ఎన్ని ఉన్నాయి అన్నిసార్లు. 2 క్యారెక్టర్లు తండ్రి కొడుకులు ఇద్దరు అంటే ప్రాణము. ఆ సినిమాలో ఆడదాని మీద వంత వేస్తే చెయ్యి వేస్తే నరకాల్సింది వేలు కాదు తల అని ఒక డైలాగ్ వెనక్కి పెట్టి ఒక 1000 టైం చూసింటాను టీవీలో. ఒక 1000 టైం చూసింటాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా అంతకు మించి ఇక్కడ లక్ష రెట్లు ఎక్కువ ఉత్సాహంగా లోపల చూసినా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పండుగ ఉంది. ఇంటికి వెళ్తే మా అమ్మ తిడుతుంది. అయినా కానీ సినిమా చూసేసి ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు అసలైన పండుగ స్టార్ట్ అయింది మాకు. కట్టప్ప శివగామి ఆయన ఎలివేషన్లు బాగా చూసారు. ఇప్పుడు కట్టప్పది సూపర్ గా ఉన్నాయి. నాజరు అది ఒకటి ఎత్తేస్తారు. అది భూమిలో ఇంకా వస్తాడు. అది ఉంటారు కదా పంచభూతాలు. అప్పుడు భూమిలో ఇంకా వస్తాడు, అగ్నిలో ఇంకా వస్తాడు, వాటర్ ఇంకా వస్తాడు, గాలి. కొత్త సీన్ ఏమన్నా యాడ్ చేశారా? అదొక సీన్ యాడ్ చేసింది. మిగతా అంతా ఓల్దే బ్రదర్. సూపర్ గా ఉన్నది. సూపర్ గా ఎంజాయ్ చేసినారు అందరూ. స్టాండింగ్ ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా రిలీజ్ ఎందుకు రావాలి ఆడియన్స్? మీకు మాటలేదు ఎందుకు? బాహుబలి నాకు తెలిసి ప్రపంచంలో ఎన్ని సినిమాలు ఉన్నా బాహుబలి అంటే సినిమా మళ్ళీ రాదు. ఇలాంటి సినిమా మళ్ళీ రాజమౌళి తెలియడు. ఈ ఒక్క సినిమానే ఇండియన్ సినిమా కదా వరల్డ్ లో కానీ సినిమా అంటే ఎట్లుండాలంటే బాహుబలి అని చెప్తారు ఎవరన్నా. అంత దమ్మున్న సినిమా. చిన్న పిల్లలు ఇంకా ముసలి వరకు అంత క్రేజ్ ఉన్న సినిమా. ఈ టీవీలో చెప్తాను కదా సార్, నా తలపై 8 ఎండుకలు అన్నిసార్లు చూసాను. అయినా మళ్ళీ థియేటర్కి వచ్చినా చేసుకుని ఈరోజు లీవ్ పెట్టేసి మరీ వచ్చి చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. చెప్తున్నా మా హీరో కష్టపడుతున్నాడు. ఫ్యాన్స్ కోసం మంచి సినిమా రావాలని కష్టపడుతున్నాడు. ఇంకా పెళ్లి చేసుకోలేదు మా అన్న. ఎందుకు ఫ్యాన్స్ మంచి సినిమా రావాలా, మంచి సినిమా వెళ్ళాలని రాజసాబ్ ఊచుకోసి చూపిస్తాం. నా జనవరి 9th మా అన్న ట్రోల్ చేసి నా కొడుకు చెప్తాను. ఆ రోజు మీరు ఏం అడిగినారు బ్రో? అక్టోబర్ 31st కి మీరు ఎట్లా చేస్తారన్నారు. ఈరోజు మేము చూపించేసినాం. మేము ఎంతో థియేటర్ రోడ్ భయపడిపోయినారు మేము చేసిన సౌండ్లకి. సౌండ్ తగ్గించినాడు బ్రో. థియేటర్ అయినా 31st మీరు సినిమా ఇదే. ఆ రోజు ఎవరో ట్రోల్స్ అయినారు. ఆ రోజు ఎవరో ఏమో చెప్తున్నారు బాహుబలి ఇల్కాస్తుంచేనాము అన్నారు. ఇప్పుడు ఏందో చూడండి ఇంకా ఉన్నాయి సినిమాలు. మేమేంటో చూపిస్తాం అంతే. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది థియేటర్ ఎక్స్పీరియన్స్? బాహుబలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాహుబలి ఇప్పుడు వదిలేరు కదా, దాని గురించి చెప్పు. ఏమైనా చెప్పాలి. సినిమాలో ఒక్కరు ఉండింటే కదా సీట్లలో అందరు స్క్రీన్ ముందరే. అది బాహుబలి అంటే ప్రభాస్ అంటే బాహుబలి. రాజమౌళి అమ్మ మొగుడు అంటే సౌండ్ సరిపోయిందా? నైట్ చెప్పినట్టే సౌండ్ ఎట్లా ఉంది నా పొద్దున్న ఊచకోత. నైట్ అయితే చాలా తక్కువ. నైట్ చేసిన హంగామాకి పొద్దున్నే చేసిన హంగామాకి ఇంటూ 10 times ఒక్కోడు కూడా సీట్లో కూర్చోలేదు. చెప్తా అన్నా కదా
పాపం మేనేజ్మెంట్ వాళ్ళు కంట్రోల్ చేయలేక క్రౌడ్ సినిమా ఎన్ని షోలకి టికెట్ బుక్ చేసినావు? నైట్ వచ్చావు, ఇప్పుడు వచ్చావు, ఈ రోజు మళ్ళీ ఇంకో షోకి పోవాలంటే సలైన్ ఎక్కించుకొని రావాలన్నా, ఇంకా అంతే. సలైన్ ఎక్కించుకొని మళ్ళీ సెకండ్ షోకి రావాలా. అదే బాహుబలి యూఫోరియా. నా చెప్పేది ఏమంటే దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. మా అదృష్టము ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేసినందుకు మా అదృష్టం భావిస్తున్నాము. ఇంకోటి ఏమంటే చాలా మంది ప్రభాస్ అన్న యాక్టింగ్ గురించి క్వశ్చన్ చేస్తారు. నా కొడుకల్లారా రే, వచ్చి బాహుబలి ఎపిక్ మీకోసం వేసినారు, వచ్చి చూసుకోండి. బాహుబలి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయలేదు సినిమా, ఎవ్రీ ఇయర్ నైట్ చూసినా, ఇప్పుడు మళ్ళా చూసినా. మళ్ళీ ఈరోజు నైట్ 10 AM షోకి మళ్ళీ 10 PM షోకి బుక్ చేసుకున్నా. ఎన్ని షోలు వేస్తే అన్ని షోలు బుక్ చేసుకుంటానే ఉంటాం, చూస్తానే ఉంటాం. స్క్రీన్ ఎందుకంటే టీవీలో చూస్తే వేరు, ఫోన్ చూడడం వేరు. థియేటర్కి చూడడం వేరు. పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే బాహుబలి ఎపిక్ గురించి, బాహుబలి మేనే గురించి పిలుస్తుంది. బాహుబలిలో ఏ ప్రభాస్ నచ్చాడు? అమరేంద్ర బాహుబలినా మహేంద్ర బాహుబలి? మహేంద్ర బాహుబలి. అమరేంద్ర బాహుబలి సీన్స్ ఎపిక్ గా ఉంటాయి కానీ మహేంద్ర బాహుబలికి ఇచ్చే ఎలివేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ ప్రభాస్ కాకుండా బల్లాలదే ఉన్నారు, కట్టప్ప, ఎవరు నచ్చారు బాగా? వాటిలన్నా రానా ఫుల్ డామినెన్స్. నా ప్రభాస్ తో సమానంగా అంతగా డామినేట్ చేసినాడంటే ఒప్పుకోవాలి నా రానాకి. ఇంకోటి ఆ లైనప్ ఏందయ్యా స్వామి, ఏందయ్యా యానిమల్ సిరీస్ అంట నైట్ ప్లే చేయలే. నైట్ కొంచెం డిసప్పాయింట్ ప్లే చేసినారు. నా యానిమల్ సిరీస్ అనౌన్స్ చేసినట్టు ఏమైపోవాలన్నా ఫ్యాన్స్ వరుసగా పెట్టినాడు. నా సినిమాలు మాట ఇచ్చిన ప్రకారం సంవత్సరానికి 2 సినిమాలు అన్నాడు. ఖచ్చితంగా అదే ట్రై చేస్తాడు. ఎలా ఉంది వీడియో? ఎలా ఉంది? అయ్యో నరసింహ అవతార్ చూసినారా, దానికి మించింది నా రికార్డ్. అది ఒకవేళ రిలీజ్ అయిందనుకో, నా నరసింహ అవతార్ రికార్డ్స్ దగ్గరికి 3 days చాలు అంతే. ఇంకోటి 2025 ఆల్ ఓవర్ ప్రభాసే. ఏంది వర్షం రిలీజ్, పౌర్ణమి రిలీజ్, బర్త్డే, మళ్ళా బాహుబలి రిలీజ్, మళ్ళా 2 months గ్యాప్. రాజాసాబు ఉంది మళ్ళా. చెప్పినట్టు నా యానిమేటెడ్ ప్రభాస్ చూపించారా? చూపించినాడు. బాగున్నాడా ఆయన? అయ్యా పర్ఫెక్ట్ పిక్చర్ పర్ఫెక్ట్. ఆదిపురుష్ ట్రోల్ చేసిన ప్రతి నా కొడుకుకి బాహుబలి యానిమేతో వస్తున్నాడు. 2027 అనౌన్స్ చేసిన డేట్ ఇయర్ అనౌన్స్ చేసిన, డేట్ అనౌన్స్ చేయలేదు. చెప్తాన్నాం కదా, ఏ నా కొడుకు అయితే ఆదిపురుష్ అప్పుడు ఇది ట్రోల్ చేసి నెగిటివ్ గా స్ప్రెడ్ చేసినారో, ప్రతి నా కొడుకుకి ఈ యానిమేతో క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వబోతున్నాము ఫ్యూచర్ లో. ఇంకా చెప్తే వస్తానే అంటే ఈ బాహుబలి రిలీజ్ అయినప్పుడు ట్రోల్ చేయని నా కొడుకు లేడు. ఏమి ప్రతి నా కొడుకు ట్రోల్ చేసినాడు. పీక్స్ నెగిటివిటీ ఫేస్ చేసినాము రెబల్ ఫ్యాన్స్ అంతా. చెప్తాను కదా, సాహో ఇది ఇప్పుడు బాహుబలి ఎపిక్, మళ్ళా రాజమౌళి కర్స్. ఇచ్చేస్తారా? ఏం చేస్తారు? నో, మేము కాదు. మా రెబల్స్ గురించి పక్కన పెట్టే వేరే హీరో వాళ్ళ గురించి, వేరే వాళ్ళ హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకొని వచ్చి సాహో గురించి ఇప్పుడు అడుగు. సాహో అంటే ఏమో చెప్తారు. ఇంకోటి ఇప్పుడు చెప్తాను, బాహుబలి కర్స్ అంట అన్నారు, మళ్ళా రాజమౌళి కర్స్. సినిమా హిట్ టాక్ ఫ్లాప్ టాప్ పక్కన పెట్టేసి కలెక్షన్స్ చూసి కర్స్ బ్రేక్ చేసినామన్నారు. ఆ కలెక్షన్స్ త్రూ చూస్తే సాహో 450 crores, దేవరా కన్నా ఎక్కువ. అప్పుడే అట్లా అనుకుంటే అదే కర్స్ బ్రేక్ అయిపోయింది అప్పుడే. ఇప్పుడు కాదు, రాజాసాబు హర్రర్ ఫ్యాంటసీ అంటున్నారు కదా, హర్రర్ ఫ్యాంటసీలో కొత్త రికార్డ్స్. ఇప్పుడు చెప్తాన్నా కదా నా, కర్స్ అయితే ఏమైతే ఏమి నా నెగిటివ్ టాక్ పడిందా 400 crores కేక్ వాక్. హిట్ టాక్ పడితే ఇంకా మీ ఊహకే వదిలేస్తాను. అంతే. థ్యాంక్ యూ. లోపల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా తెలుగు ఇండస్ట్రీకి ఒకరే రాజు, ఒకరే ప్రభాస్, ఓన్లీ వన్ ప్రభాస్ రాజు. బాహుబలి లాంటి సినిమా ఇంకోసారి రాదు. ఇదే లాస్ట్, ఇదే ఫైనల్. ఇంకోసారి ఇట్లా సినిమా రావాలంటే అది ప్రభాస్ వల్లే, రాజమౌళి వల్లే అవుతుంది. ఒకటి, ప్రభాస్ మంచోడు కావచ్చు కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మంచోళ్ళు కాదు. చాలా ట్రోల్ చేస్తున్నారు, చూస్తున్నాం. ఎందుకంటే మా ఊరిని చూసి మేము గమ్మ ఉండిపోతా ఉంటాం. ఎందుకు? మా ఊరు ఎవరు జోడు ఆయన పోడు, ఆయన జోడు మేము ఎవరం. ఇంకోటి ఏమరా అంటే ప్రభాస్ జోలికి ఎవరు రావద్దండి. రిలీజ్ రికార్డ్ అన్ని బ్రేక్ చేస్తుందా? బ్రేక్ ఏంటి చెప్పకూడదు, కొత్తగా. కానీ ఈసారి మటుకు కొట్టి చూపిస్తాం. దయచేసి ప్రభాస్ జోల్ ఫ్యాన్స్ మటుకు ఎవరు రావద్దండి. చూడండి, మీరే చూడండి, సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు సీట్లో ఒకరూ కూర్చోలేదు. నాన్ స్టాప్ ఆడవాళ్ళు మొగలు అందరూ ఎగరడమే. జై రెబల్ స్టార్, ఓన్లీ వన్ రెబల్. చెప్పండి. జై రెబల్ స్టార్.
జై బాహుబలి నా 10 years కి రిలీజ్ లాగలేదు ఇది కొత్త సినిమా లాగుంది నా ఇది ఇండియన్స్ కి బిగ్గెస్ట్ హీరో ప్రభాస్ అన్న చింపి పాడేసిన ఊచకోత మొదలైపోయింది. ఇప్పుడు ఏ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది బాహుబలి అంటే? మొత్తం అసలు అందులో కట్టప్ప అమరేంద్ర బాహుబలి మొత్తం తెంగపోయింది నా మైండ్ అసలు. బాక్స్ ఆఫీస్ గా బాద్షా రెండు కలిపి చూడడం ఎలా ఉంది? పార్ట్ 1 పార్ట్ 2 ఎపిక్స్ లాగా వదిలేరు కదా. సూపర్ అండి సూపర్. రాజమౌళి స్టాంప్ అంటే అట్లుంటుంది. జై రవిశంకర్ అంటే ఒక ఇండస్ట్రీకి ఒకడే రాజు, ప్రభాస్ రాజే. రాజులకే రాజు ప్రభాస్ రాజు, తర్వాత మైండ్ అంతే. ఇంకో ఒకట్లా అసలు బాహుబలి ఎపిక్ వదలడం ఎంత గ్రేట్. ఈ మన మదనపల్లిలో శ్రీకృష్ణ థియేటర్ లో ఎంజాయ్ చేయడం అంతే గ్రేట్. జై మహేష్ మధ్య జై రెబల్ స్టార్. మళ్ళీ వస్తావా? వస్తాము, అయ్యో తప్పకుండా. మన సినిమా మీ రవితేజ సినిమా కూడా ఉంది కదా ఈరోజు. పోతాము కాబట్టి మన ప్రభాస్ గురించి మాట్లాడు కాబట్టి కొత్త ర్యాంప్ థియేటర్ లో వెళ్ళిపోయినాయి. అసలు ఇంకా చెప్పేదానికి మాట్లాడాలనా. జై రెబల్ స్టార్ అంతే. ఇంకో లాస్ట్ వన్ పాన్ ఇండియా స్టార్ ఎవరంటే ఇప్పటికి ఇండియా లెవెల్లోనే ఇప్పటికీ ప్రభాస్ ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ స్టార్ మొదలైందే మన బాహుబలితోనే. జై రెబల్ స్టార్. బాగుంది బ్రో, సినిమా మాత్రం హైలైట్ గా ఉంది. ఓకే, రెండు కలపడం ఎలా అనిపిస్తుంది? కొన్ని సాంగ్స్ అయితే ఎగరగొట్టేస్తారు కానీ సినిమా మాత్రం హైలైట్ గా ఉంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ సినిమా అన్నా చూస్తారా? చూసారు బ్రో, ఒకేసారి రెండు పాటలు చేస్తారు. ఫుల్ జోష్, ఫుల్ హెవీ బ్రో. కలర్ గ్రేడింగ్ అంతా ఎలా ఉంది లోపల? ఫుల్ భలే ఉంది బ్రో, సెట్టింగ్ అంతా. 10 years బ్యాక్ చూసావా సినిమా? చూసా బ్రో, ఇప్పుడు మళ్ళా భలే ఉంది బ్రో. రికార్డ్ గుర్తుందా? రిలీజ్ మళ్ళీ రికార్డ్ బ్రో, వరల్డ్ రికార్డే. బాగుంది. బాగుందా? ఎలా అనిపించింది రెండు పాటలు కలిపి వదలడం? బాగానే ఉందా? లోపల ఫ్యాన్స్ హంగామా ఎట్లుంది? ఫ్యాన్స్ హంగామా అయితే పోయినప్పటి నుంచి నిల్చుకొని ఉన్నాము, బాగా ఎగురుతానే ఉన్నాము. సౌండ్ అయితే ఇచ్చి పడేసినాము. బాగుంది. భారీ ఉందా? ఎలా అనిపించింది రెండు పాటలు? బీజిఎం తో సాంగ్స్ మిస్ అయినా చెప్పినారా ముందని. ఇంత ముందు థియేటర్ లో చూసావా? చూసా బ్రో, ఇదే థియేటర్ ఫస్ట్ టైం బాహుబలి 1 చూడడం, ఇది రిలీజ్ కూడా ఇక్కడే చూడడం. బాహుబలి 2, 1 ఇక్కడే చూడడం. భారీ ఉంది. నీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? అమరేంద్ర బాహుబలినా అమరేంద్ర బాహుబలి? ఇప్పుడు మహేంద్ర బాహుబలి జరుగుతుంది. ఓకే, నీకు ఏ ప్రభాస్ నచ్చినాడు అంటున్నా? అమరేంద్ర బాహుబలి. ఫుల్ ఎంజాయ్. రెండు కలిపి చూడడం ఎలా? రెండు కలిపి చేయడం కూడా బాగుంది. అందరూ ఎక్కువ టైం అంటారు, టైం ఎక్కువ పడినా కూడా సినిమా మాత్రం అది. నీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? అమరేంద్ర బాహుబలినా అమరేంద్ర బాహుబలినే బాగా నచ్చింది. బలాల్ దేవా అంతా బాగా యాక్టింగ్ చేసినారు. అంటే ఇంకా ఇప్పుడు ఈ సినిమా వచ్చి చాలా డేస్ అవుతున్నా కూడా, ఇంకా 10 ఏళ్ళకి వచ్చినా కూడా ఊపు మాత్రం తగ్గదు. టీవీలో ఓటీటీలో చాలా చాలా సార్లు. మళ్ళీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఫీలింగ్స్ మాత్రం సూపర్ ఉంది. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఏ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది మీకు బాహుబలి అంటే? సెకండ్ హాఫ్ మహేంద్ర బాహుబలినా అమరేంద్ర బాహుబలి. బ్రో బాగుంది బ్రో, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మామూలుగా లేదు బ్రో, హైలైట్.